ఒకప్పుడు మనకి టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్ అని చెప్పి వేరు వేరు ఇండస్ట్రీస్ అన్నీ ఉండేవి. అండ్ అలాంటి టైంలో మనకి ఒక మూవీ ఒక లాంగ్వేజ్‌లో రిలీజ్ అయితే దాన్ని బేస్ చేసుకొని రీమేక్ చేసేవాళ్ళు. లేదంటే దాన్ని బేస్ చేసుకొని స్టోరీ కంప్లీట్‌గా మార్చుకొని అక్కడ హీరోలతో అక్కడ నేటివిటీకి సంబంధించి మూవీస్ అయితే తీసేవారు. సో, ఎక్కడ డైరెక్టర్ అక్కడ హీరోతోనే వర్క్ చేసేవారు. క్రాస్ ఫంక్షనాలిటీ అనేది చాలా తక్కువగా ఉండేది. మన వరకు క్రాస్ ఫంక్షనాలిటీ ఏంటంటే తమిళనాడు నుంచి వచ్చే డైరెక్టర్లని మనం హీరోస్ ఎక్కువగా ఇష్టపడేవారు ఆ టైంలో. అండ్ అది అంటే కొన్ని సంవత్సరాల క్రితం. సో అప్పుడు ఆ డైరెక్టర్ల దగ్గరికి మన వాళ్ళు వెళ్ళి మాట్లాడడం, మన హీరోలతో ఆ డైరెక్టర్లు చేయడం, వాళ్ళ కోసం మనం వెయిట్ చేయడం అవన్నీ జరిగేవి. అండ్ దానికి ముందు ఏంటంటే పెద్ద పెద్ద డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద హీరోలతో మాత్రమే సినిమాలు చేసేవారు. సో ఇదంతా జరుగుతూ ఉండేది. ఇప్పుడు అలా కాదు, మొత్తం పాన్ ఇండియా అంటే అన్ని ఇండస్ట్రీస్ ఒకే దగ్గరికి వచ్చేసాయి. ఇప్పుడు ఏంటంటే టాలీవుడ్ హీరో బాలీవుడ్లోకి వెళ్ళి చేస్తున్నాడు, బాలీవుడ్ హీరో టాలీవుడ్లోకి వచ్చి చేస్తున్నారు. అండ్ అక్కడ డైరెక్టర్లు ఇక్కడ డైరెక్టర్లు అక్కడ అలా చేస్తున్నారు. సో ఇప్పుడు ఓవరాల్గా చూసుకున్నట్లయితే టాలీవుడ్ డైరెక్టర్స్ ఎవరు బాలీవుడ్ హీరోలతో చేసినా లేదా వేరే లాంగ్వేజ్ హీరోలతో చేసినా చాలా పెద్ద హిట్లు అయితే ఇస్తున్నారు. సో తెలుగు డైరెక్టర్లు బయటికి వెళ్తే చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. అదేవిధంగా రివర్స్ ఎప్పుడైతే జరుగుతుందో అంటే టాలీవుడ్ హీరోలతో వేరే లాంగ్వేజ్ డైరెక్టర్లు ఎప్పుడైతే సినిమాలు చేస్తున్నారో ఆ సినిమాలన్నీ కూడా రివర్స్ కొడుతున్నాయి. మనం ఇనీషియల్ డేస్లో చూసుకున్నట్లయితే తమిళనాడు నుంచి వచ్చిన డైరెక్టర్స్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ దేనికైతే వర్క్ చేశారో ఆ మూవీస్ అన్నీ కూడా కొంచెం రిజల్ట్ తేడా కొట్టాయి. అదేవిధంగా ఇప్పుడు మనకి బాలీవుడ్ డైరెక్టర్లు ఎవరైతే మనకి పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ సంపాదించుకున్న హీరోలతో అయితే మూవీస్ చేయడానికి సిద్ధపడుతున్నారు. అండ్ ఇప్పుడైతే బాలీవుడ్ డైరెక్టర్లు ఇక్కడికి వచ్చి తెలుగు హీరోలతో సినిమాలు చేస్తున్నారో ఆ సినిమాలన్నీ డిజాస్టర్ల కింద లేదంటే నెగిటివ్ కమెంట్స్తో నెగిటివ్గా అయితే మిగులుతున్నాయి. మెయిన్గా ఇప్పుడు మనం మాట్లాడుకునే కారణం అయితే వార్ 2 మూవీ అనే చెప్పుకోవాలి. ఎన్టీఆర్ గారిని అంటే మనకి ఇక్కడ ఎన్టీఆర్ గారికి ఎంత క్రేజ్ ఉంది, ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నదో మనకు తెలిసిందే. సో అలాంటి హీరోని పెట్టుకొని మనకి మూవీని తీస్తున్నప్పుడు ఆ హీరో క్రేజ్ని వాటన్నిటిని కూడా బాలీవుడ్లో వాళ్ళైతే చూడట్లేదు. అండ్ ఎప్పుడైతే ఆ విధంగా జరుగుతుందో ఆ హీరోకి సంబంధించిన పార్ట్ కానీ వాళ్ళకి సంబంధించింది కానీ న్యాయంగా జరగట్లేదు. ఫ్యాన్స్ అందరూ కూడా డిసప్పాయింట్ అవుతున్నారు. సో ఈ మూవీస్ కూడా మనకి చూసుకున్నట్లయితే ఇప్పటివరకు మనకి బేసిక్గా మాట్లాడుకోవడానికి బాలీవుడ్ డైరెక్టర్లు మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సంగతికి వస్తే మెగాస్టార్ హీరోగా పెద్ద రేంజ్లో ఉన్నప్పుడే రామ్ చరణ్ గారికి హిందీలో పరిచయం చేద్దామని చెప్పి ఈ మూవీని అయితే మనకి సెలెక్ట్ చేశారు. సో చిరుత మూవీ అయితే టాలీవుడ్లో అయితే ఎంట్రీ ఇచ్చిన తర్వాత మగధీర ఒక్కసారిగా స్టార్ని అయితే చేసేసింది. సో హిందీలో కూడా మంచిగా అయితే రెస్పాన్స్ వచ్చింది దానికి. సో బాలీవుడ్ డైరెక్టర్ అపూర్వ లకియా అయితే జంజీర్ రీమేక్తో మనకి బాలీవుడ్ని పరిచయం చేస్తానని చెప్పి తను అప్పుడు రావడం. సో ఫస్ట్ టైం పోలీస్ లుక్లో చరణ్ గారు చాలా అంటే మంచి లుక్లో కనిపించడం అయితే జరిగింది. అండ్ డైరెక్టర్ని విపరీతంగా అయితే నమ్మేశారు. దాంతో జంజీర్ కంప్లీట్గా రికార్డులు బ్రేక్ చేస్తుంది. అమితాబ్ బచ్చన్ గారికి ఎలాగైతే యాంగ్రీ యంగ్ మ్యాన్ రోల్ ఇచ్చిందో రామ్ చరణ్ గారికి కూడా ఆ రేంజ్ ఫాలోయింగ్ని తెచ్చిపెడుతుంది బాలీవుడ్లో అని చెప్పి అయితే నమ్మారు. సో ఒక్కసారిగా చరణ్ కెరీర్లోనే అత్యంత పెద్ద డిజాస్టర్గా అయితే జంజీర్ మూవీ నిలిచిపోయింది. సో ముంబై మీడియా మొత్తం కూడా చరణ్ని మామూలుగా ట్రోల్ చేయలేదు. ఆ దెబ్బతో చరణ్ మళ్ళీ బాలీవుడ్ ముఖం చూడడం మానేశాడు. సో తర్వాత మళ్ళీ కంప్లీట్గా తెలుగు మూవీస్ చేసుకోవడం, దాని తర్వాత స్లోగా ఇక్కడ డైరెక్టర్లతో అక్కడికి వెళ్ళి హిట్ కొట్టడం జరిగింది. కానీ డైరెక్ట్గా అయితే టాలీవుడ్ నుంచి అక్కడ డైరెక్టర్లతో అయితే వర్క్ చేయలేదు. అండ్ దీని తర్వాత చరణ్ మనకి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి క్రేజ్ తెచ్చుకుంది హీరో బాహుబలితో ప్రభాస్ గారు. సో బాహుబలి తర్వాత పాన్ ఇండియా అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్గా అయితే ప్రభాస్ గారు మారిపోయారు. దాంతో వరుసగా సినిమాలు బిజీగా మారిన డార్లింగ్కి బాలీవుడ్ నుంచి ఆది పురుషులో రాముడిగా చేయడానికి ఛాన్స్ అయితే ఇచ్చారు. సో ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పోస్టర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు కంప్లీట్గా అయితే వివాదాలతోటే ఉంది. అండ్ దాంతోపాటు ప్రభాస్ గారు అసలు రాముడిగా సెట్ అయ్యారా లేదా అన్నది కూడా చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. బాలీవుడ్ మీడియా బాహుబలిని ఎంతగా ప్రైజ్ చేసిందో ఓం రావుత్ గారు తీసిన ఈ మూవీని అంతగా ట్రోల్ చేసింది. సో దీనికి సంబంధించిన విఎఫ్ఎక్స్లు కూడా చాలా ఘోరంగా ఉంటాయి. సో రామాయణం కథని రాముడిని బాగా చూపిస్తాడని ఓం రావుత్ని నమ్మితే మొత్తంగా అయితే దెబ్బేశాడని చెప్పాలి. సో అది ప్రభాస్ గారు అతని మీద పెట్టుకున్న బ్లైండ్ బిలీఫ్ అనే చెప్పుకోవచ్చు. అండ్ దీని తర్వాత ప్రభాస్ గారు మళ్ళీ బాలీవుడ్ డైరెక్టర్ల వైపు చూడలేదు. అండ్ రామ్ చరణ్ గారు ప్రభాస్ గారి తర్వాత ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఎన్టీఆర్ గారు. సో దేవరా తర్వాత ఎన్టీఆర్ గారికి వార్ 2 మూవీతో బాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ లభిస్తుందని చెప్పి అందరూ
చాలా గట్టిగా అయితే నమ్ముకున్నారు. అయాన్ ముఖర్జీ గారు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య అయితే రిలీజ్ అయింది. సో ఆల్రెడీ ఇక్కడ ఎన్టీఆర్ గారు ఖచ్చితంగా బాలీవుడ్లో జెండా ఎగరేస్తారని చెప్పి అనుకున్నారు. సో వార్ మూవీ చూసిన తర్వాత ఎన్టీఆర్ గారు అయాన్ని చాలా ఎక్కువగా నమ్మాడని చెప్పి మనకైతే అనిపించింది. ఎందుకంటే హృతిక్ రోషన్ గారితో మల్టీ స్టార్ అంటే బాలీవుడ్ ఎంట్రీ అదిరిపోద్ది అనుకున్నారు, కానీ చివరికి ఎన్టీఆర్ గారి పాత్ర పరంగా చూసుకున్నట్లయితే అంతగా మనకి రిజిస్టర్ అవ్వలేకపోయింది బాలీవుడ్లో అయితే. అండ్ ఆల్రెడీ దీని మీద బాలీవుడ్లో చాలా విమర్శలు అయితే వస్తున్నాయి ఎన్టీఆర్ గారి మీద. సో ఎన్టీఆర్ గారు కూడా సేమ్ అలాగే బాలీవుడ్ డైరెక్టర్ని నమ్మడం వల్ల ఆయన క్యారెక్టర్ కూడా తేలిపోయిందని చెప్పాలి. సో బ్లైండ్గా మనం వాళ్ళ డైరెక్టర్ని వాళ్ళని నమ్ముకోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ నుంచి కూడా మన హీరోలు ఖచ్చితంగా దీని మీద మంచిగా ఆలోచించి మంచి పాయింట్ని తీసుకుంటారని చెప్పి అయితే ఆలోచిస్తున్నాం. సో ఎన్టీఆర్ గారు నెక్స్ట్ బాలీవుడ్ మూవీ చేయబోతున్నారని చెప్పి ఒక టాక్ అయితే నడుస్తుంది. సో ఇన్ కేస్ ఆ రకంగా జరిగితే డైరెక్టర్ని నమ్మకుండా మన సైడ్ నుంచి మన వైపు నుంచి కూడా మంచి ఇన్పుట్స్ ఇస్తే బాగుంటుంది. ఎన్టీఆర్ గారు ఆయనకున్న స్టామినాకి కానీ ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ ఆయన స్టోరీ సెలెక్షన్ కరెక్ట్గా చేసుకోగలిగితే మంచిగా అయితే బాలీవుడ్లో మొత్తం అందరినీ కూడా కొట్టే ఛాన్స్ అయితే ఉంది. సో మన హీరోలు ఎదగాలి, టీఎఫ్ఐ బాగుండాలి అని చెప్పి అయితే కోరుకుందాం. థ్యాంక్ యూ.